నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు అని అందరూ మాట్లాడుకుంటున్న వేళ ఆయన బయటకు వచ్చి ఆయన నాయకులతో భేటీ అయ్యి, నేను మిమ్మల్ని అసెంబ్లీకి వద్దని లేదు, కావాలంటే మీరు వెళ్ళండి, లేదు అక్కడ మీకు కూడా మైక్ ఇవ్వలేదా, అందరం కలిసి రాజీనామా చేద్దాం అన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్నారా అని చెప్పి అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఈ రోజు తెలుస్తోంది భారతీ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. అందులో భాగంగానే ఆ రోజు ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఎందుకు అంటే మరి ఒక పక్క ఆయన పైన లిక్కర్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అవబోతున్నారు అంటున్నారు, ఇటు అసెంబ్లీకి రానందుకు డిస్క్వాలిఫై అవుతారు అంటున్నారు. సో ఇందులో భాగంగానే ఆయన వ్యాఖ్యలు చేశారని, పులివెందుల్లో మరి నేను రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తాను అన్నారు. మరి అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయబోతున్నారు అని కూడా డౌట్ ఉండింది. సో దానికి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు. సో ఆయన వేసినటువంటి ఈ వ్యూహం ఎంత మేర ఫలించే అవకాశం ఉంది? ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యేగా భారతిరెడ్డి గారు దిగితే అది మరి ప్రజలు యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. సో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయండి. వైసీపీలో ముఖ్యంగా ఆ పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనుకుంటున్నారు. కానీ దానికి కూడా ఒక వ్యూహం ఉందేమో, మిస్సెస్ని రంగంలోకి దింపాలని చెప్పి ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఈ రోజు తెలుస్తోంది. ఏంటి ఆవిడ ప్రభావం రాజకీయాల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీరు చెప్పినట్టు లిక్కర్ కుంభకోణంలో ఇవాళ రేపా ఎప్పుడా అతను అదుపులో తీసుకుంటారనే అనుమానం అందరికీ వ్యక్తమవుతుంది. నిస్సందేహంగా కొంచెం ఆలస్యమైనా కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్న సందర్భంగా అతనికి ఇబ్బంది తప్పు అనే నిర్ణయానికి అతను వచ్చాడు. మిగిలిన వాళ్ళు కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి జరుగుతున్న వాస్తవాలు చూస్తూ ఉంటే. ఇది నిజం అవ్వాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంత జరిగి 30,000 మంది పైన ప్రాణాలు కోల్పోయి ఇన్ని లక్షల మంది ఈరోజు అనారోగ్యం పాలైన ఉసురు ఊరకే పోదు. అది జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుంది, అనుమానమే లేదు దీంట్లో. ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు కానీ మద్యంలో ఇలా మద్యాన్ని ఈ విధంగా ప్రాణహాని చేసే రసాయనాలు కలిపి ఇంతమంది ప్రాణాల చావుకు కారణమయ్యాడు. ఇది నిజంగా అతని యొక్క ఒక్క వ్యక్తి దాహానికి ఇంతమంది బలైపోవాలని చెప్పని ప్రజలందరూ నిజంగానే అతను ఎప్పుడు అదుపులో తీసుకుంటారు అనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ప్రజల కోరిక, గమనించుకోవాలి. ఈ ప్రతిపక్షాలు ఇప్పుడున్న అధికార పక్షమో కాదు, ప్రజలు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే బాధితులు వాళ్ళు కాబట్టి. ఈ సందర్భంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు భారతీరెడ్డి గారి కనుసన్నల్లో జరుగుతున్నాయి అని చెప్పని గుసగుసలు ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో వినిపిస్తున్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మీరు చెప్పినట్టు శాసనసభ్యులతో ఆయన మంతనాలు కావచ్చు, ఆ రోజు కూడా ఆయన ఏమన్నాడంటే, నేను రాను, పెద్దిరెడ్డి అన్నం తీసుకుని మీరు వెళ్ళండి, కానీ వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, వెళ్ళమని కూడా చెప్పలేదు, మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను మొన్న మాట్లాడిన 3 అంశాల గురించి 3 గంటలు పట్టింది, అంత సమయం వాళ్ళు ఇస్తారా అడగండి, అంత సమయం ఇస్తే నేను వచ్చి మాట్లాడతాను, లేకపోతే ఎదుర్కొందాం, దాని గురించి ఇబ్బంది ఏం లేదు, అందరం రాజీనామా చేసి వెళ్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవుతారన్న ఆలోచన ఒకటి, రెండోది రాజకీయంగా రేపొద్దున నేను ముందుగానే గనక, అంటే ఇది ఒక 2-3 నెలలు ఆలస్యమైంది అనుకోండి, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా నేను గనక డిస్క్వాలిఫై అయితే అప్పుడు నేను కారాగారంలో కనుక నన్ను పెడితే ఆటోమేటిక్గా దాని గురించి ఆలోచిస్తారు. కాబట్టి అప్పుడు ఆమె వచ్చేదానికంటే కూడా ఇప్పుడు డిస్క్వాలిఫై అయినప్పుడు ఆమెను పెడితే పార్టీ పక్కాళ్ళ చేతిలో బాగుండా ఉంటుంది. ఒకేవే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడాడు మొన్న. దానికి సంబంధించి కొంచెం వివాదం అయిందని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది వ్యూహంలో భాగం అని చెప్తే నేను భావిస్తున్నాను. మొన్న అవినాష్ రెడ్డి కూడా మాట్లాడాడు, గమనించుకోవాలి మీరు. అవినాష్ రెడ్డి ఏం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గురించి అంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదే అన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఇప్పటికీ ఎన్ని రోజులు వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి, ఎన్నిసార్లు పర్యటన చేశాడు అనే దాని గురించి కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది సజ్జల చేతిలోకి వెళ్ళిద్దా, అవినాష్ రెడ్డి చేతిలోకి వెళ్ళిద్దా అనుకునే దానికి తెరదించుతూ ఎవరూ లేరు, జగన్మోహన్ రెడ్డి తర్వాత భారతీరెడ్డి ఈ సారథ్యం వహిస్తుందని చెప్పడానికి ఈ సంకేతాలు వదులుతున్నారని చెప్పి స్పష్టంగా మనకైతే అర్థమైపోతా ఉంది. ఇప్పుడు దాకా వాళ్ళ శ్రేణులు ఒకంత అంటే సజ్జల చేతిలోకి వెళ్తే ఇంకేముంది, మొత్తం అయిపోయినట్టే. అవినాష్ రెడ్డికైనా ఇయ్యాల కాదు రేపైనా సరే వివేకానంద రెడ్డి కేసులో అతను కూడా అదుపులో తీసుకుంటారు. కాబట్టి పార్టీని ముందుండి నడిపించేది ఎవరు అని భావిస్తున్న తరుణంలో ఈరోజు భారతీరెడ్డి పేరు బయటికి రావటం సహజంగా నాకు తెలిసినంత వరకు ఏ ప్రాంతీయ పార్టీలో అయినా కుటుంబ సభ్య చేతుల్లోనే ఉంటాయి. అవి దాటి బయటకు వచ్చి చాలా రేరు, మీరు చూడండి ఎక్కడైనా సరే, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే. ఇప్పుడు కూడా అదే విధంగా కనపడతా ఉంది. కాకపోతే ఇక్కడ జనానికి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానానికి కూడా లిక్కర కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డిని రక్షించడానికి తను బలవుతున్నాడా, భారతీరెడ్డికి ఆ మసక అంటకుండా చేయడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడంటే అవుననే సంకేతాలే వినపడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో భారతీరెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి ఏమైనా త్యాగం చేయబోతున్నాడా, ఇది కూడా ప్రజల మనసుల్లో ఈరోజు మెదులుతూ ఉంది.
ఓ రకంగా అది కూడా కొంచెం సత్యదూరం కాదనేది మాత్రం కనపడతా ఉన్నటువంటి వాస్తవం. ఏది ఏమైనా సరే ఆ కుటుంబం చేతిలోనే ఆ పార్టీ అనేది ఉంటుంది. ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండైనా సరే ఒకటి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ సిట్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అతని మీదకు వచ్చినటువంటి 5 సంవత్సరాల అభియోగాల్లో ముఖ్యంగా ఈ రోజు వేగవంతంగా ముందుకెళ్తున్న విషయాలు చూసుకుంటా ఉంటే మద్యం కుంభకోణం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కేంద్రం కూడా పచ్చదండ ఊపిందనే భావనలో ఇక్కడ శ్రేణులు కూడా ఉన్నారు. కాబట్టి నిస్సందేహంగా కూడా దీంట్లో ఎలాంటి సంకోచంతో తావు లేకుండా ఆమె రాజకీయ అరంగేయటం అనేది తప్పదు. ఇది మాత్రం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. అంటే రాజకీయ అరంగేట్రం చేస్తే ఆవిడ పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది అంతే కదా. ఈయన డిస్క్వాలిఫైడ్ అయినా, ఈయన రాజీనామా చేసినా మళ్ళీ ఆయన పోటీ చేస్తాడని అయితే నేను భావించట్లేదు. అంటే ఆయన ఎంపీగా వెళ్తున్నారు అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎంపీగా వెళ్తే అనేది ఊహాగానమే. ఈయన కోసం ఎవరు త్యాగం చేస్తారు? త్యాగం చేయరు. ఆయన ఇప్పుడు ఆయన మీద ఉన్న అంటే అవినాష్ రెడ్డి గారి ఎంపీల దగ్గర నుంచి అందరూ రాజీనామా చేద్దామని అన్నారు కదా. ఇప్పుడు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తే మరి నేను ఆ స్థానానికి పోటీ చేస్తాను అని చెప్పి కూడా అంటే ఇప్పుడు పార్టీ నిలుపుకోవాలంటే శాసనసభ్యులు పారిపోకుండా ఉండాలి అంటే శాసనసభకు వెళ్లాల్సిన పరిస్థితి. శాసనసభలకు వెళ్ళి ఇతను వాడు చేసే దాడిని తట్టుకోలేడు కదా. అదే గనక ఇతను రాజీనామా చేసో లేకపోతే డిస్క్వాలిఫై అయ్యో భారతిరెడ్డి గారు శాసనసభకు వెళ్ళారనుకోండి, ప్రభుత్వం నుంచి కూడా అంత దాడి ఉండదు కదా భారతిరెడ్డి గారి మీద. ఇది గమనించుకోవాలి కదా. కాబట్టి అప్పుడు ఆ శాసనసభ్యులు కూడా ఆమెతో పాటు శాసనసభకు వెళ్తారు. ఆమెకు రక్షణగా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రక్షణగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని జారనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది. కాబట్టి అలాంటి వ్యూహంలో ముందుకెళ్తున్నారేమని కూడా మనం భావించాలి. అర్థమైందా? ఇప్పుడు చాలా స్పష్టంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్తే ఎదురుదాడి అనేది జరిగింది నిస్సందేహంగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చెప్పినా, అయ్యన్న పాత్రుడు గారు చెప్పినా, అక్కడ రేపు పొద్దున అతను 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాల గురించి ఒక్కొక్క ప్రశ్నలు ఎత్తుతూనే ఉంటారు. అప్పుడు మాట పెరిగిద్ది. ఈయన మాట్లాడితే దాన్ని తిప్పి కొడతాంలో వాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి సమర్థవంతంగానే తలా ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే భారతిరెడ్డి గారు ఆ స్థానంలో ఉన్నారనుకోండి, ఈ దాడి అయితే ఉండదు కదా ప్రభుత్వం నుంచి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారంటారే తప్ప భారతిరెడ్డి గారి మీద దాడి అయితే చేయలేరు కదా. అలా తప్పించుకోవడానికి వాళ్ళ పార్టీ శ్రేణుల్ని, పార్టీని కాపాడుకోవడానికి అలాంటి ఎత్తుగడలు వేసాడని ఎందుకు భావించకూడదు? జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైంది పులివెందుల్లో. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళితే ఆ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతకు ముందున్నంత పాజిటివిటీ కూడా ఇప్పుడు వైసీపీ మీద ప్రజలకు లేదు కదా. సో ఏం జరగబోతుంది? ఇప్పుడు కొన్ని స్థానాలు మనం అలా అనుకుంటాం. కుప్పంలో మున్సిపాలిటీ పోయింది, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారా? లేదు కదా. మరి మంగళగిరిలో ఏం జరిగిందో మనం చూసాము. మరి ఎన్ని కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపాలిటీలు కావచ్చు, జడ్పీలు కావచ్చు, ఒక జడ్పీటీ స్థానం రాలేదుగా. మున్సిపాలిటీలు వచ్చేసరికి ఒకటి తాడిపత్రి తప్ప మిగిలిన వాళ్ళే గెలిచారు కదా. మరి 164 స్థానాలు కూటమికి ఎలా వచ్చింది? ఎప్పుడైనా సరే ఏ ఎన్నికలకి ప్రామాణికం అయితే కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు గెలవటం వేరు, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా విజయ శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు పరిస్థితులు వేరు. కానీ వాళ్ళకి కంచుకోట లాంటి ప్రదేశం కాబట్టి అది రేపు పొద్దున నియోజకవర్గ స్థాయిలో నిజంగా వ్యతిరేకత ఉందనుకోండి, పార్టీని మూసేసుకుంటారు. ఓడిపోయింది అనుకోండి భారతిరెడ్డి, పార్టీయే ఉండదు. అప్పుడు మనం చెప్పాల్సిన పనే లేదు. ఎవరు ఉండరు, అందరూ చెల్లాచెదరైపోతారు. దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు ఇతను శాసనసభకి వెళ్ళే ధైర్యం ఇతనికైతే లేదు కదా. వాళ్ళు ఎదురుదాడి చేస్తే తట్టుకోలేడు, ఇతను ధీటుగా సమాధానం చెప్పలేడు, అంత సమర్థుడు కాదు. రెండోది అంత ధైర్యవంతుడు కాదు. గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే అతను ధైర్యవంతుడు కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవటం, లిక్కర్ కేసులో ఆరోపణలు రావడం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మళ్ళీ భారతి గారు వస్తున్నారంటున్నారు. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు ఈ పార్టీ ఏంటి, దీనికి మడుగు ఉంటుందా, మనం ఉండాలా, వెళ్ళిపోవాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారేమో బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వట్లేదు. ఏంటి మరి ఆ పార్టీ నిర్వీర్యమైపోవడానికి కూడా ఇవన్నీ కారణం అయ్యే అవకాశం ఉంటుంది కదా. నిస్సందేహంగా ఇప్పుడు పార్టీకి ఏమో మైలేజ్ రావట్లా, గమనించుకోవాలి. పార్టీ పెరగట్లేదు, జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయకుండా లైట్ తీసుకుంటున్నారు? ఎందుకు? ఆయనకి క్లారిటీ లేదు కదా. జనానికి ఏమి ఇస్తాడు? ఆయన అగమ్య గోచరంగా ఉన్నాడు. ఎప్పుడు అదుపులో తీసుకుంటారనేది ఒక భయం. రెండోది పరిస్థితి నా చేతిలోంచి జారిపోయిద్దో, నా కుటుంబ సభ్యుల్లోంచి జారిపోయిద్దో, ఇప్పుడు నా వరకే అవుతుందా, భారతిరెడ్డి విషయం కూడా బయటకు వస్తుందా, ఇవన్నీ అతనికి నిద్రపట్టనీయకుండా చేస్తున్నటువంటి అంశాలు. ఈ క్రమంలో ఏమొచ్చి బయటికి చెప్తాడు? అందుకే పదే బయటకు వచ్చి అతను వీడియోలు చేసేటప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం 3 సంవత్సరాల తర్వాత, మీరు ధైర్యంగా ఉండండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా సంగతి తెలుస్తాం అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, ఓరి నాయనా నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత తెలుస్తావు, ఇంకా మాకు 3 సంవత్సరాల 8 నెలల 20 రోజులు సమయం ఉంది, నీ గురించి చూసుకోవాలంటే మాకు 8 నెలల 20 రోజుల సమయం చాలు, 3 సంవత్సరాల అభివృద్ధి గురించి ఆలోచించుకుంటాము
అన్ని బేకరాలు పలగాల్సిన పనేం లేదని చెప్పి వీళ్ళు అన్నారు. అదే చివరిలో అంటే చివరి సంవత్సరం అంటే ప్రజల్లో మార్పు వచ్చింది, ఏదో ఆలోచించుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా ఈ లోపు వీళ్ళు సరి చేసుకొని అతని సంగతి చూద్దామని చెప్పి నిదానంగా వీళ్ళు వెళ్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.